ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. కానీ నేను చెప్పినా అర్థం చేసుకోకుండా బాధపడుతున్నారు. బాధపడాల్సింది మీరు కాదు డాడీ, పవిత్ర బాధపడాలి. పడేటట్టు నేను చేస్తాను. నన్ను చూసి మీరు హ్యాపీగా ఉండేలాగా నేను చేస్తాను. అది ఆది నాకు సొంతమైనప్పుడే జరుగుతుంది డాడీ. అదంతా నేను చూసుకుంటాను. అనుకున్నది సాధించి తీరుతాను. డాడీ, ఈ జన్మకి నాకు వాడికి నేనే, అంతే. ఇదే ఫైనల్. సంజుకి పెళ్లి చూపులని సరోజ ఆంటీ చాలా హ్యాపీగా ఫోన్ చేసి చెప్పారు. పెళ్లి చూపులు అయ్యాక పెళ్లి కన్ఫర్మ్ అయిందా, నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుంటున్నారో అని మళ్ళీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదేంటి? అక్కడ ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా? అందుకే సరోజ ఆంటీ ఫోన్ చేసి ఉండరా? ఇక్కడ ఒక్కదానివే కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు పవిత్ర? పైగా ఎందుకో టెన్షన్గా కూడా కనపడుతున్నావు. ఏమైంది? అదే సీతమ్మ, సంజుకి ఈరోజు ఈవినింగ్ పెళ్లి చూపులు అన్నారు కదా, వాళ్ళు వచ్చి సంజుని చూసుకున్నారా లేదా, పెళ్లి కుదిరిందా లేదా అని కాస్త టెన్షన్గా ఉంది. దానికి టెన్షన్ ఎందుకు పవిత్ర? అంతా మంచి జరుగుతుంది. మరీ ఎక్కువగా ఆలోచించుకో. లేదు సీతమ్మ, నాకెందుకో అక్కడి నుంచి ఫోన్ రాలేదంటే వేరే విధంగా అనిపిస్తోంది. నువ్వు ఒకసారి సరోజ ఆంటీకి ఫోన్ చేసి ఏమైందో కనుక్కో సీతమ్మా. మరీ నువ్వు మైండ్ మీదకి తెచ్చుకోకు పవిత్ర. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేయడం? వాళ్ళేమైనా హడావిడిలో ఉన్నారేమో. తర్వాత తనే ఫోన్ చేసి శుభవార్త చెప్తుందిలే. సీతమ్మ ప్లీజ్, తెలుసుకునే వరకు నా మనసు నిలకడగా ఉండదు. ఒక్కసారి ఫోన్ చేయి. చేస్తాను. సరోజ ఫోన్ తీయటం లేదు పవిత్ర. మళ్ళీ ఒకసారి ట్రై చేసేద్దామా? తీయట్లేదు. అదేంటి సీతమ్మ, ఆంటీ ఫోన్ తీయట్లేదు? అక్కడ ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందేమో. పవి, ఎందుకంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఫోన్ సైలెంట్లో ఉండుంటుంది. సరోజ ఏదో పనిలో బిజీగా ఉండుంటుంది. తర్వాత మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేస్తుందిలే. అంతే అంటావా? అంతే. పవిత్ర నిన్నంతా అరవింద్ ఫోటో తీశానని ఫీల్ అయింది. ఇప్పుడు సంజు పెళ్లి చూపుల గురించి టెన్షన్ పడుతోంది. ఇలా రోజు దేనికొకదానికి టెన్షన్ పడుతూ ఉంటే తన మైండ్ ఏమైపోతుంది? మెల్లగా తన ఆదిని అర్థం చేసుకునేలా చేస్తే ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనశ్శాంతిగా ఉంటుంది. ఇక నుంచి పవిత్ర ఆదిని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. సీతమ్మ, ఏం ఆలోచిస్తున్నావు? రేపు మంచి రోజంట. పొద్దున్నే గుడికి వెళ్దామా? ఎవరెవరు? మనిద్దరమే. సరే సీతమ్మ. చూడు, నువ్వెక్కువగా ఆలోచించుకో. వెళ్ళి రెస్ట్ తీసుకో.
గుడికి వెళ్తున్నావా సీత? అవును, నేను మాత్రమే కాదు, పవిత్ర ఆదిలని పూజ చేయించడానికి తీసుకెళ్తున్నాను. ఆదితో గుడికి వచ్చి పూజ చేయడానికి పవిత్ర ఒప్పుకుందా? చెప్తే ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. అందుకే ఆది గుడికి వస్తున్నట్టుగా నేను పవిత్రకి చెప్పలేదు. మనిద్దరమే గుడికి వెళదామని చెప్పి పవిత్రను ఒప్పించాను. మరి ఇప్పుడు తెలిస్తే గొడవ చేస్తుందేమో. పవిత్ర అడ్డు చెప్పకుండా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? ఉండండి. ప్రకాష్, ప్రకాష్, చెప్పండమ్మా. ఈ రోజు నీకు ఇక్కడ ఏం పనిలేదు, నువ్వు ఇంటికెళ్ళు. గుడికెళ్ళాలి ఉండమని పవిత్రమ్మగారు చెప్పారమ్మా. ఏం పర్వాలేదు, పవిత్రకి నేను చెప్తానులే, నువ్వెళ్ళు. అమ్మగారికి ఒక మాట చెప్పి వెళ్తానమ్మా. అబ్బా ప్రకాష్, నేను చెప్తున్నాను కదా, నువ్వెళ్ళు. సరేనమ్మా. రే ఆది, నన్ను పవిని గుడి దగ్గర డ్రాప్ అదేం చేయరా? సీతమ్మా, డ్రైవర్ ఉన్నాడు కదా. వాడికి కడుపులో నొప్పంట, ఇంటికెళ్ళాడు. నేనొస్తే పవి రాదు సీతమ్మా. అదంతా నేను చూసుకుంటానులే. సీతమ్మ, నేను రెడీ. గుడికి బయలుదేరదామా? మనల్ని డ్రాప్ చేయడానికి ఆది కూడా రెడీ. వెళ్దాం పదండి. డ్రైవర్ ఏమయ్యాడు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే అర్జెంట్ పనుందని వెళ్ళాడు. అదేంటి, కడుపు నొప్పి వస్తే వెళ్ళాడని చెప్పావు? అవునరా, వాళ్ళ ఆవిడకి కడుపులో నొప్పొస్తుందని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అందుకే వెళ్ళాడు. నేను గుడికి రాలేను సీతమ్మ. ఇప్పుడే కదమ్మా వస్తానన్నావు. ఇప్పుడు రావాలనిపించట్లేదు. గుడికి బయలుదేరి ఆగకూడదమ్మా. తప్పైపోయిందని దండం పెట్టుకుంటాను. ఆది డ్రాప్ చేస్తున్నాడని రాను అంటున్నావా? అలా ఎందుకు అనుకోవాలి? క్యాబ్లో వెళ్తున్నాననుకుని వెళ్ళమ్మా. అంతే కదా, మంచి రోజు పూజ చేయాలి. పద పవిత్ర. సరే. ఒక్క నిమిషం. పదండి వెళ్దాం, రండి. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ప్లేస్ లేదు పవి, నువ్వు ముందు కూర్చో. క్యాబ్ అనుకుని కారెక్కి కూర్చో అమ్మా. నడిపేది ఆదైతే నీకెందుకు, ఎవరైతే నీకెందుకు? ఎక్కమ్మా. బాధ్యతలెన్నున్నా భాగం ఇమ్మంటూ కోరే మనసున్న స్నేహమా. భారం ఎంతైనా బాసట నేనంటూ చేరే మనసున్న స్నేహమా. కాలాలు మారినా జగాలు ఆగినా ఈ చెలిమి బంధమే చలించునా. ఏ బాట సాగినా నిశీధి ముసిరిన వెన్నంటి సాగుతూ వేడిపోని